హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఈ వీడియోలో యోవాబు అనే వ్యక్తి గురించి తెలుసుకుందాం. ఈయన ఎవరు అంటే దావీదు మహారాజు అక్క అయిన సెరూయా కుమారుడు. అంటే దావీదుకు మేనల్లుడవుతాడు. ఇది మొదటి దినవృత్తాంతములు 2వ అధ్యాయం 13-16 వచనాల్లో కనిపిస్తుంది. మనం ముందుగా దావీదు మహారాజు గారి కుటుంబంలో ఎంతమంది ఉన్నారో తెలుసుకుందాం. యెషయికి మొత్తం 8 మంది కుమారులు. అయితే 7 గురించే ఉంటుంది బైబిల్‌లో. 2 కుమార్తెలున్నారు. యెషయి యొక్క పెద్ద కొడుకు జ్యేష్ఠపుత్రుడు ఏలీయాబు, రెండవ వాడు అభినదాబు, మూడవ వాడు షమ్మాను, నాలుగవ వాడు నెతనేలు, ఐదవ వాడు రద్దాయి, ఆరవ వాడు ఓజేము, చివరి వాడు దావీదు. సెరూయా, అబీగయిలు అనే 2 కుమార్తెలున్నారు. అయితే సెరూయాకు 3 కుమారులు జన్మించారు. వాళ్ళ పేర్లేంటంటే అబీషై, యోవాబు, ఆషాహేలు. అబీగయిలు అమాషాను గనింది. సెరూయా తన 3 కుమారులను మంచి యోధులుగా, సంరక్షకులుగా తయారు చేసింది. దావీదు మహారాజుగా పరిపాలిస్తున్న సమయంలో యోవాబు అతని రాజ్యంలో సైన్యానికి అధిపతిగా ఉండేవాడు. ఇంకా అబీషై, ఆషాహేలు కూడా దావీదు రాజు దగ్గరే ఉండేవాళ్ళు. ఈ అబీషై ఇంకా యోవాబు గురించి మనం పరిశుద్ధ గ్రంథంలో మొదటి సమూయేలు 26వ అధ్యాయం 6వ వచనంలో చూడగలం. సౌలు దావీదుని చంపాలని చూస్తాడు. ఎందుకు సౌలు దావీదుని చంపాలి అని అనుకుంటున్నాడు అంటే, దావీదు గొలియాతుని చంపిన తర్వాత సౌలు దావీదును యుద్ధాలకు నాయకత్వం వహించమని చెప్పాడు. అయితే దావీదు ఘనత పొందాడు. సౌలు రాజ్యంలోని యోధుల మీద అధిపతిగా నియమించాడు. అప్పుడు సౌలు దావీదును పంపిన చోటికి వెళ్ళి ప్రతి పనిలో సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చేవాడు. ఇది మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనంలో కనిపిస్తుంది. దావీదు ఫిలిస్తీయుల మీద యుద్ధానికి వెళ్లి ఫిలిస్తీయుల్ని హతం చేసి తిరిగి వస్తున్నప్పుడు స్త్రీలందరూ ఇశ్రాయేలీల ఊర్లన్నిటిలో నుండి తంబరతోనూ సితారతోనూ ఆనందంగా పాటలు పాడుతూ నాట్యం చేస్తూ వస్తున్నారు. అప్పుడు వాళ్ళు పాడుతున్న పాట ఏంటంటే, సౌలు వేల కొలది, దావీదు 10,000 కొలది శత్రువులను హతం చేశారు అని అన్నారు. ఆ మాటలు విన్న సౌలు రాజుకి ఆ మాటలనేవి నచ్చలేదు. అందుకని దావీదుని చంపాలని చూస్తాడు. ఏంటి, నిన్నగాక మొన్న వచ్చిన దావీదుని పొగుడుతున్నారు అన్నట్టు చూస్తున్నాడు. అందుకని దావీదుని చంపాలని చూస్తాడు. అయితే దావీదుకు సౌలు ఎన్నిసార్లు దొరికినా సౌలును మాత్రం చంపడు. ఎందుకంటే దేవుడు అభిషేకించిన వాళ్ళని చంపనని దావీదు ప్రమాణం చేస్తాడు. అయితే ఒకానొక సమయంలో సౌలు దావీదుని చంపడానికి లేదా పట్టుకోవడానికి వచ్చి రాత్రి నిద్రిస్తారు. అప్పుడు దావీదుతో పాటు అబీషై కూడా వస్తాడు. వారి గుడారం దగ్గరకు వచ్చి కేవలం సౌలు దగ్గరున్న ఈటె, నీళ్ళబుడ్డి మాత్రమే తీస్తాడు. అవి మళ్ళీ సౌలుకి ఇచ్చేస్తాడు పిలిచి. సెరూయా కుమారులు దావీదును అంటుకొని ఉన్నారు. ఎలాంటి ఆపద వచ్చినా మేమున్నాము అని ముందుండేవాళ్ళు. అయితే ఇదంతా జరిగిన తర్వాత సౌలు చనిపోతాడు యుద్ధంలో. సౌలు చనిపోయిన తర్వాత సౌలు సైన్యాధిపతి అయిన అబ్నేరు సౌలు కుమారుడైన ఇష్బోషెతుని మహానయమునకు తోడుకొని పోయి గీలాదు వాళ్ళ మీద, ఆషేరీయుల మీద, ఇజ్రాయేలు వాళ్ళ మీద, ఎఫ్రాయిమీయులు, బెన్యామీనీయుల మీద రాజుగా అతన్ని పట్టాభిషేకం చేస్తాడు. సౌలు కుమారుడైన ఇష్బోషెతు 40 సంవత్సరాల వాడే ఏలడం ప్రారంభిస్తాడు. 2 సంవత్సరాలు పరిపాలిస్తాడు. అయితే యూదావారు దావీదు పక్షాన ఉన్నారు. దావీదు హెబ్రోన్లో యోధావారి మీద ఏలిన కాలం అంతా 7 సంవత్సరాల 6 మాసాలు. అబ్నేరు, ఇష్బోషెతు సేవకులు మహానయంలో నుండి బయలుదేరి గిబియాకొచ్చారు. సెరూయా కుమారుడైన యోవాబును, దావీదు సేవకులను బయలుదేరి వారిని ఎదిరించడానికి గిబియాను కొలను ఈ తట్టుకును, వాళ్ళు కొలను ఆ తట్టుకును వచ్చారనమాట. అక్కడ ఘోర యుద్ధం జరుగుతుంది. అబ్నేర్ సైన్యం అక్కడ నిలవలేకపోతారు. ఆ యుద్ధంలో సెరూయా కుమారులైన యోవాబు, అబీషై, ఆషాహేలు ఉన్నారు. ఆషాహేలు అడవి లేడంతా తేలిగ్గా పరిగెత్తగలవాడు. ఆషాహేలు యుద్ధంలో అబ్నేరుని తరుముతాడు. అప్పుడు ఆషాహేలును అబ్నేర్ చంపేస్తాడు. యోవాబు ఆషాహేలును బెత్లెహేంలో ఉన్న అతని తండ్రి సమాధిలో పాతిపెట్టాడు. తర్వాత యోవాబును అతని వాళ్ళు రాత్రంతా నడిచి తెల్లవారు సమయంలో హెబ్రోన్కు వస్తారు. దాని తర్వాత సౌలు కుటుంబీకులకు, దావీదు కుటుంబీకులకు యుద్ధం జరుగుతుండేది. దావీదు అంతకంతకు వర్ధిల్లాడు, అంటే యుద్ధాలు గెలిచేవాడు. అయితే సౌలు సైన్యాధిపతి అయిన అబ్నేరు సౌలు కుటుంబానికి బహు సహాయం చేశాడు. అప్పుడు రాజుగా ఉన్న ఇష్బోషెతు అబ్నేరు మీద నిందలు మోపాడు. చేయని తప్పును తన మీద రాజైన ఇష్బోషెతు మోపాడని. వారికి కాకుండా దావీదు మహారాజు వైపు ఉంటాడు ఈ అబ్నేరు. దీనికోసం దావీదు రాజును కలిసి వారితో సంధి చేసుకోవాలని వస్తాడు. అబ్నేరు 20 మంది ప్రజలతో వస్తాడు. అప్పుడు రాజు వారి కోసం ఒక విందు చేయిస్తాడు. తర్వాత దావీదు దగ్గర నుండి సమాధానంగా వెళ్ళిపోతాడు అబ్నేరు. అప్పటికి యోవాబును సైనికులు బందిపోటు దగ్గర నుంచి విస్తారమైన దోపుడు సొమ్మును తీసుకొస్తారు. తర్వాత యోవాబుకు తెలుస్తుంది అబ్నేరు రాజు దగ్గరకు వచ్చెళ్ళాడని తెలుస్తుంది. దీని గురించి అడగడానికి దావీదు మహారాజు దగ్గరకు వచ్చి, అబ్నేరు నీ కోసం కాదు, నిన్ను మోసం చేసి ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి వచ్చాడు అని చెప్పి వెళ్తాడు.
వెళ్ళి యోవాబు ఒక కుట్ర చేస్తాడు. దావీదు రాజుకు తెలియకుండా అబ్నేరును సిరా అనే బావి దగ్గర నుండి తీసుకొని వస్తారు. యోవాబు సహోదరుడైన ఆషాహేలును అబ్నేర్ చంపాడని మనసులో ఉంచుకొని అబ్నేర్తో మాట్లాడడానికని పిలిచి అబ్నేరును కత్తితో పొడిచి చంపేస్తాడు యోవాబు. అలా ఈ విషయం అనేది దావీదు రాజుకు తెలుస్తుంది. తెలిసినప్పుడు నేనైతే అబ్నేరుకి ఎలాంటి హాని చేయాలని చూడలేదు. ఈ దోషము యోవాబు అతని తండ్రికి పుట్టిన వాళ్ళందరి మీద మోపబడుతుందని అంటాడు. యోవాబు ఇంటి వారిలో శాపం గలవారైనను, కుష్ఠరోగి అయినను, కర్ర పట్టుకొని నడుచువాడైనను, ఖడ్గం చేత కూలువాడైనను, ఆహారం లేనివాడైనను ఉండకపోడుగాక అని అంటాడు. దావీదురాజు అబ్నేరు గురించి ఏడుస్తాడు. తర్వాత అమ్మోనియల్ రాజైన నాహాషు మృతి పొందిన తర్వాత అతని కుమారుడైన హనును రాజ్యాన్ని పరిపాలిస్తాడు. ఈ నాహోషు రాజు దావీదుకు ఉపకారం చేశాడని హానానుని ఓదార్చడానికి తన సేవకులను పంపిస్తాడు. అయితే హామాన్ రాజ్యంలోని ఘనులు వీరు ఓదార్చడానికి రాలేదు, నాశనం చేయడానికి వచ్చారని అవమానిస్తారు. ఇది విన్న దావీదు రాజు యుద్ధానికి బయలుదేరి యోవాబును శూరుల దండంతటిని పంపిస్తాడు. వారు అమ్మోనీయులను యోవాబు చూసుకుంటాడు, సిరియన్లను అభిషే చూసుకుంటాడు. అంటే యుద్ధం చేసేవాళ్ళు అనమాట. యోవాబు సైన్యం ముందు, యోవాబు ముందు వాళ్ళు నిలవలేకపోతారు. దీని తర్వాత వసంతకాలంలో రాజులు యుద్ధం చేసే కాలంలో దావీదు యుద్ధానికి రాకుండా యెరూషలేములో ఉంటాడు. యోవాబును ఇశ్రాయేలీయుల వాళ్ళను పంపగా వాళ్ళు అమ్మోనీయులను సంహరించి రబ్బా అనే పట్టణాన్ని ముట్టడేశారు. దావీదు ఊరియా భార్యతో పాపం జరిగిస్తాడు. ఊరియా భార్య గర్భవతి అవుతుందని దావీదుకు తెలిసినప్పుడు యోవాబుతో ఊరియాను పిలిపిస్తాడు. యుద్ధానికి వెళ్ళిన తర్వాత యోవాబుకి ఒక ఉత్తరం రాసి ఊరియాను యుద్ధంలో ముందుంచమని ఉత్తరంలో రాయించి పంపుతాడు. నిష్కారణంగా దావీదు ఊరియాను చంపిస్తాడు. వెంటనే దేవుడు నాతాను ప్రవక్తను దావీదు దగ్గరికి పంపిస్తాడు. నీవు చేసిన పాపానికి కారణంగా నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధం జరుగుతుందని చెప్తాడు. దావీదు పాపం ఒప్పుకొని పశ్చాత్తాపడతాడు. దీని తర్వాత అమ్మోనీయుల మీద యుద్ధం చేసి రబ్బా అనే పట్టణాన్ని పట్టుకుంటాడు. తర్వాత 2 సమూయేలు 13వ అధ్యాయంలో దావీదు కుమారుడైన అమ్నోను అమారు అనే తన చెల్లి మీద అఘాయిత్యం చేస్తాడు. అబ్షాలోము అమ్నోను చంపేస్తాడు. ఇది దావీదుకు తెలుస్తుంది. అప్పుడు అబ్షాలోము పారిపోతాడు. ఇది 2 సమూయేలు 13వ అధ్యాయం నుంచి కనిపిస్తుంది. అమీహూదు కుమారుడైన తల్మయి అనే గెషూరు రాజు దగ్గరికి చేరతాడు. అయితే యోవాబు తెకోవా అనే ప్రాంతం నుండి ఒక తెలివైన స్త్రీని పిలిపించి మంచి ప్రణాళిక వేసి అబ్షాలోమును తిరిగి రాజ్యంలోకి రప్పించడానికి దావీదు మహారాజు దగ్గరికి పంపించి తన ప్రణాళికను సిద్ధం చేసి అబ్షాలోమును తిరిగి రాజ్యంలోకి తెప్పిస్తాడు. కానీ అబ్షాలోము తన తండ్రి అయిన దావీదు దగ్గరికి 2 సంవత్సరాల వరకు దర్శించకుండా ఉంటాడు. తర్వాత అబ్షాలోము యోవాబు ద్వారా తన తండ్రిని దర్శిస్తాడు, నమస్కరిస్తాడు. రాజు తన కుమారుణ్ణి ముద్దు పెట్టుకుంటాడు. అయితే అబ్షాలోము తన రాజ్యాధికారం కోసం దావీదుని చంపాలని చూస్తాడు. దావీదు రాజు యొక్క ప్రజలను తన వైపు తిప్పుకుంటాడు. ఈ విషయం తెలుసుకున్న దావీదు మహారాజు తన సేవకులతో కలిసి అరణ్యంలోకి, కొండల్లోకి, వాగుల్లోకి పారిపోతాడు. కొంతకాలం వరకు అడవులలో, లోయలలో జీవించాడు. అబ్షాలోముతో యుద్ధం చేయడానికి ఇది 2 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయంలో కనిపిస్తుంది. సైన్యాలను 3 భాగాలుగా విభజించి సహస్రాధిపతులను, శతాధిపతులను నిర్ణయించి యోవాబు చేతి కింద ఒక భాగం, అభిషై కింద ఒక భాగం, గిత్తీయుడైన ఇత్తయి చేతి కింద ఒక భాగంగా ఉంటారు. దావీదు మహారాజు ఆ యుద్ధానికి రావాలని చూస్తాడు. కానీ ఆ సైనికులు రాజును యుద్ధానికి రానివ్వరు. దావీదు రాజు వారితో ఇలా అంటాడు, మీరు అబ్షాలోమును చంపకండి, పట్టుకొని రండి అని అంటాడు. కానీ యోవాబు చేతికి అబ్షాలోము చిక్కినప్పుడు సైనికులు దావీదు రాజు ఇచ్చిన ఆజ్ఞను జ్ఞాపకం ఉంచుకొని చంపరు. కానీ యోవాబు మాత్రం అబ్షాలోమును చంపేస్తాడు. ఈ విషయం దావీదు మహారాజుకు కూడా తెలుస్తుంది. అంటే అబ్షాలోము చనిపోయాడని తెలుస్తుంది. అప్పుడు దావీదు మహారాజు ఇలా ఏడుస్తున్నాడు. అబ్షాలోము గురించి ఏడుస్తుంటాడు. నీ బదులు నేను చనిపోయినా బాగుండు అని అంటాడు. అయితే ఇది తెలుసుకున్న యోవాబు రాజు దగ్గరకు వచ్చి, అంటే మేమంతా చనిపోయి అబ్షాలోము ఒక్కడే బ్రతుకుంటే నీకు సంతోషంగా ఉండేది కదా అని అంటాడు. అప్పుడు దావీదు రాజు తన అక్క అయిన అబిగయలు కుమారుడైన అమాషాను సైన్యాధిపతిగా నియమిస్తాడు. సైన్యం అంతా బిక్రీ కుమారుడైన షబాను తరమడానికి వస్తారు. అప్పుడు యోవాబు అమాషా దగ్గరకు వచ్చి తన్ను కత్తితో పొడిచి చంపేస్తాడు. తర్వాత షేబాను కూడా చంపేస్తారు. దీని తర్వాత ఫిలిస్తీన్లకు, ఇశ్రాయేలీలకు యుద్ధం జరుగుతుంది. దావీదు యుద్ధం చేసి అలసిపోతాడు. అప్పుడు రెఫాయిల సంతతి వాడైన ఇష్బీ బేనోబు అనే ఒకడున్నాడు. అతడు దావీదును చంపాలని చూస్తున్నాడు. అప్పుడు అభిషై అతన్ని చంపి దావీదును రక్షిస్తాడు. తర్వాత దావీదును యుద్ధానికి రానివ్వడు. అక్కడ యుద్ధంలో గొల్యాతు సహోదరుడిని ఎల్హానా అనే వ్యక్తిని చంపుతాడు. దావీదు సైన్యం వారిపై విజయం పొందుతారు. దావీదు రాజు వృద్ధాప్య దశకి చేరుకుంటాడు. అప్పుడు దావీదు కుమారుడైన అదోనియా
దావీదుకి హగ్గీతుకి పుట్టిన కుమారుడు గర్వించి, నా తండ్రి చివరి దశలో ఉన్నాడు, నా తండ్రి తర్వాత నేనే రాజునవుతాను అని గర్వించి తనకు తానే కాబోయే రాజును అని చెప్పుకుంటూ తిరిగేవాడు. ఈ అదోనియాతో యోవాబు, యాజకుడైన అబ్యాతారు అదోనియా పక్షాన ఉంటారు. కానీ దేవుడు దావీదుతో నీ తర్వాత నీ రాజ్యం సొలొమోను పరిపాలించి ఒక మందిరం కట్టిస్తాడు అని నాతాను ప్రవక్త ద్వారా పలికిస్తాడు దర్శనం. అయితే సొలొమోన్ని రాజుగా పట్టాభిషేకం చేస్తారు. దావీదు రాజు తన కుమారుడైన సొలొమోనుకు చెప్తాడు, సెరూయా కుమారుడైన యోవాబు చేసింది నువ్వు విను. సౌలు సైన్యాధిపతి అయిన అబ్నేరును నాకు తెలియకుండా చంపేశాడు. దావీదు అక్క అయిన అబీగయీలు కుమారుడైన అమాషాను కూడా చంపేశాడు. సమాధాన కాలంలో రక్తం చిందించి దానిని తన నడికట్టు మీదను తన పాదరక్షల మీదను పడేశాడు అని అంటాడు. అప్పుడు సొలొమోను యోవాబుని చంపాలని చూడగా యోవాబు పారిపోయి యెహోవా గుడారం దగ్గరకు వచ్చి బలిపీఠం దగ్గరుంటాడు. ఈ సంగతి సొలొమోనుకు తెలుస్తుంది. యెహోయాదా కుమారుడైన బెనాయాను పిలిచి యోవాబుని చంపమని చెప్తాడు. అప్పుడు బెనాయా గుడారం దగ్గరకు వచ్చి యోవాబుని పిలిచి రాజు నిన్ను బయటికి రమ్మని చెప్పగా యోవాబు నేను ఇక్కడనే చేస్తాను అని అంటాడు. ఇది సొలొమోనుతో చెప్పగా అక్కడే చంపమని చెప్పేస్తాడు. బెనాయా యోవాబుని చంపి అతన్ని అరణ్యంలో ఉండే తన ఇంట్లో పాతిపెట్టబడ్డాడు. ఇలా యోవాబు యొక్క జీవితం అనేది ముగుస్తుంది. ఇది 1వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 34వ వచనంలో కనిపిస్తుంది. ఇదండి యోవాబు జీవితం గురించి. యోవాబు ఒక సైన్యాధిపతిగా పనిచేశాడు. ఇంకా అమాషా, ఆసాహేలు కూడా దావీదు మహారాజు వైపు ఉన్నారు. కానీ తన చివరి కాలంలో వృద్ధాప్యంలో దావీదు మహారాజు కాకుండా, సొలొమోను తరపున కాకుండా ఈ అదోనియా వైపు ఉన్నాడు యోవాబు. ఇదండి యోవాబు గురించి.